మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడితే ఆయన ఏం చెప్తారు? ఎందుకంటే ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులు తలపెట్టినటువంటి మహా గర్జనకు ఆయన అటెండ్ అయ్యింది. ఒకసారి మాట్లాడిద్దాం, ఏం చెప్తారు, ఎందుకు ఇంత సమస్య తీవ్రతరమైన ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అన్న విషయాన్ని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. ఏందన్నా అంటే ఇంతకుముందు రిక్వెస్టింగ్ ఉండే నిరుద్యోగుల తరఫున, ఆ తర్వాత కొంత డిమాండ్లు, ఇప్పుడు తిరుగుబాటు. ఎందుకు ఇంత తొందరగా తిరుగుబాటు స్టార్ట్ అయింది? అంత తీవ్రతరంగా ఉందా నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రంలో? అణచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదు. 2 లక్షల ఉద్యోగాల హామీ నువ్వే ఇస్తేవి, జాబ్ క్యాలెండర్ హామీ నువ్వే ఇస్తేవి, జియో 46 రద్దు చేస్తా అంటివి, మెగా డిఎస్సి వేస్తా అంటివి. 18 నెలలు గడిచింది. 18 నెలలు గడిచిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు సంపూర్ణంగా ఆయన నెరవేర్చలేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు, ఎక్కడ నిరుద్యోగుల సభ జరిగినా, ఎక్కడ నిరుద్యోగుల ధర్నా జరిగినా కూడా అక్కడికి వచ్చి నేను నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తా అన్నాడు. వాస్తవమే చేసిండు. ఎక్కడ చేసిండు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసిండు. వాళ్ళు ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు, మంత్రి లైన్లు, ఈయనకి ఏం నిలకపోయినా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ అప్పుడు నిరుద్యోగిగా ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగానే మారిపోయాడు. కాబట్టి గర్జిస్తే తప్ప, గర్జన చేస్తే తప్ప ఈ ప్రభుత్వం గద్దె దిగి మన దగ్గర రాదు అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు నిరుద్యోగులంతా ఏకమై ఈ యొక్క ధర్నా చౌక్ దగ్గర ఈ యొక్క గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలము ఏదో ఆషామాషి సమావేశం కాదు. ఈ నిరుద్యోగ గర్జన లక్షలాది మంది నిరుద్యోగుల యొక్క గుండెలను ఆవిష్కరించేటువంటి ఒక గర్జన. ఈ నిరుద్యోగ గర్జన 1 కోటి మంది తెలంగాణ యువత ఆకాంక్షలు చాటి చెప్పేటువంటి ఒక గర్జన. కాబట్టి దాని గురించి మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలా. ఈ యువత, ఈ నిరుద్యోగులు పెట్టేటువంటి డిమాండ్లు, మాలాంటి వాళ్ళం వివిధ రాజకీయ పక్షాల నుంచి వచ్చేసి ప్రభుత్వం ముందు పెట్టేటువంటి డిమాండ్లను ఇప్పటికైనా పరిష్కారం చేయాలి. మీరంటారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిండు, ఆయన ఉద్యోగం సాధించుకుంటాను మీరంటారు. కానీ మొన్న ఏమన్నాడు, నేను బీజేపీ దగ్గరనేమో స్కూలింగ్ చేసిన, టీడీపీ దగ్గర కాలేజింగ్ చేసిన, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అన్నాడు. సో దానికి ఏం సమాధానం చెప్తారన్న? ఉద్యోగం అంటే ఉద్యోగం ఎప్పుడైనా మారొచ్చేదా, మళ్ళీ పోతాడో చూడాలి. అట్లున్నది ఆయన పరిస్థితి. ఈరోజు తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిని చూసి నవ్వుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చిందండి. ఆయన ఏమంటాడు, హైదరాబాదు 3 సైడ్లు నేను సముద్రం తీసుకొచ్చిన అంటాడు. బాక్రానంగల్ డ్యాము తెలంగాణ ఉన్నది అంటాడు. లేకపోతే దిల్సుఖ్ నగర్లో విమానాలు అమ్ముతా అంటాడు. నన్ను దొంగని చూసినట్టు చూస్తాను అంటాడు. నేను ఢిల్లీ పోతే నేను చెప్పులు ఎత్తుకపోతా కావచ్చు అన్నట్టు నన్ను చూస్తాను అంటాడు. ఈ మాటలు విని ఈరోజు ప్రజలు అసహించుకుంటున్నారు. ఇట్లాంటి వాడు మా ముఖ్యమంత్రి ఇందిరా బాబు అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్న మనం చూసినాం, బనకచెర్ల మీద అఖిలపక్షం పెడితే ఆయన ఏమన్నాడు, దేవాదులు ఎక్కడ ఉన్నది అంటాడు. నల్లమల్ల అడవులు ఆంధ్రాలు ఉన్నాయా, రాయలసీమలు ఉన్నాయా, తెలంగాణలో ఉన్నాయంటాడు. ఇంత దిక్కుమాలినోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లేండో అర్థం కాదు. అనేక మంది త్యాగాలు చేస్తే, ఎంతోమంది బుద్ధిజీవులు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. కానీ అటువంటి తెలంగాణలో ఇంత కూడా జ్ఞానం లేనటువంటి వారు ముఖ్యమంత్రి కావడం వల్లనే ఈరోజు ప్రతి వర్గం నుండి ఈరోజు ప్రజలు రోడ్ ఎక్కుతున్నారు. ఆశా వర్కర్లు ఎక్కబట్టే, అంగన్వాడీ వాళ్ళు ఎక్కబట్టే, జియో 46, జియో 29, గ్రూప్ 1, రైతులు, రైతు కూలీలు, కార్మికులు ఈ రాష్ట్రంలో రోడ్ ఎక్కని వాళ్ళు ఉన్నారా? రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, సప్పుడు చేయరు. ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు, సప్పుడు చేయరు. చేనేత నేతన్నలకు ఆత్మహత్య చేసుకుంటే సప్పుడు చేయరు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే సప్పుడు చేయడు. ఎవరి కోసం వచ్చినట్టు ఈ ప్రభుత్వం? రాహుల్ గాంధీ కోసమా? ఈ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్మును ఈరోజు మొత్తం కాంగ్రెస్ పార్టీ దేశమంతా వస్తుంది. ఎవడయ్యే జాగీర్ తెలంగాణ, ఎవడయ్యే జాగీర్ అని చెప్పి తెలంగాణ ప్రజల సొమ్మును మీరు దేశవ్యాప్తంగా మీరు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు ఈ వేదిక పక్షాన మేము అడుగుతున్నాం. ఆ రోజు అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీ మాట్లాడిండు కదా, ప్రియాంక గాంధీ ఇదే తెలంగాణకు వచ్చి యూత్ డిక్లరేషన్ ఇచ్చింది కదా, మరి ఎక్కడ వెళ్ళి గాంధీలను అడుగుతున్నాం. మీరు నిజమైనటువంటి గాంధీలు అయితే మళ్ళీ అశోక్ నగర్ రావాలి, మా నిరుద్యోగులకు సమాధానం చెప్పాలా. లేదు మేము నకిలీ గాంధీలం అనుకుంటే మీ ఇష్టం. 125 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పార్టీ మాదంటారు, మేము దేశం కోసమే జీవిస్తానమంటారు. మరి ఈరోజు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ఏడమైందని అడుగుతున్నాం. ఈరోజు బీహార్లో రాహుల్ గాంధీ పోయి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన నిరుద్యోగుల ఇష్యూ టేకప్ చేస్తున్నాడు. అరే ఇక్కడ తెలంగాణలో వీళ్ళు బాగా పొడిచిందట, అక్కడ పోయి పొడిస్తారట. సిగ్గుండాలే కొంచెమైనా రాహుల్ గాంధీ గారికి. దమ్ముంటే నువ్వు తెలంగాణకు వచ్చి అశోక్ నగర్కి వచ్చి సమాధానం చెప్పాలి.
సో ఇంతకుముందు ఎంతసేపు కుటుంబ పాలన అన్నోళ్ళు ఇప్పుడు అనుముల ఫ్యామిలీ మొత్తం కూడా పాలిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ కమిషన్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ దందాలు కావచ్చు, వీళ్ళు అన్నదమ్ములు చేస్తుర్రు. దాంతోపాటు పార్టీలో ఉన్నోళ్ళకు పక్కన పెట్టి పార్టీ గడప దక్కనోళ్ళకి ఇప్పటి వరకు అసలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రానోళ్ళకి కూడా పదవులు ఇస్తున్నారు అనేసి ఇంటర్నల్గా వాళ్ళ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులే మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు అన్న? ఇప్పుడు నువ్వు ఎవరినైనా పెట్టుకో, నీ ఇష్టం. కాంగ్రెస్ పార్టీ ఒక కలగురే గంప అయిపోయింది, అది కలహాల కుంపటి అయిపోయింది. శృతి లేని గతి లేని సంసారమైన చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేడు. అట్లనే శృతి లేని ప్రభుత్వాన్ని నడుపు కూడా చాలా కష్టం. మంత్రులు ఒక్కోడు ఒక్కో దిక్కుంటారు, ఒకరికొకరు పురియలవదు. పుచ్చిపోయిన గుంజలతోని పందిరేస్తే ఎట్లుంటుందో ఈ మంత్రివర్గం అట్లున్నది. అది ఎప్పుడు కుప్పగులే తెలియదు. అది ఒకడు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ నుంచి ఒకరు ఒక ఐడియాలజీ, ఇంకో ఐడియాలజీ. చివరికి అందరు కలిసి గోతికాడ నక్కలాగా వేచి చూస్తున్నది. రేవంత్ రెడ్డి ఎప్పుడు దిగిపోతారా, మేము ఎప్పుడు ఎక్కాలన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పరిస్థితి. ఇటువంటి ఈ పరిస్థితుల్లో వీళ్ళొచ్చి మనకేదో తెలంగాణకు ఉద్ధరిస్తారు, ఏదో నిరుద్యోగులకు ఉద్ధరణ చేస్తారంటే అవి ఉద్ధర ముచ్చట్లు తప్ప ఇంకేం లేదు. కాబట్టి ఈరోజు ఈ నిరుద్యోగులందరూ కూడా గర్జిస్తున్నారు. ఏమని, బిడ్డ నువ్వు ఈ 1వ తారీఖు వరకు నువ్వు నోటిఫికేషన్ ఇస్తావా, జాబ్ క్యాలెండర్ ఇస్తావా, జియో 46 రద్దు చేస్తావా చెయ్యి, జియో 29 రద్దు చేస్తావా చెయ్యి, లేకపోతే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నిరుద్యోగుల యొక్క సత్తా ఏంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క సత్తా ఏందో నిరూపిస్తామని చెప్పడానికే ఈ యొక్క సభ పెట్టింది. మరి ఇప్పుడు రైతు భరోసా వేస్తామని కొంత రైతుల్ని కూల్ చేసినట్టుగా అనిపిస్తుంది. అట్లాగే నిరుద్యోగులను కూడా ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్స్ ఏమన్నా వేసి కూల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, మళ్ళీ నమ్మబలికే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయి అనుకుంటారా? ఇప్పుడు ఇక్కడ ధర్నాకు వచ్చారు కదా, అంటే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, యువత తరపున మీరు మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళకి కొంత హామీ అంటే ఒక భరోసాని ఇవ్వడానికి వచ్చారు. ఎలాంటి భరోసాని ఇవ్వడానికి వచ్చారు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచున్నారు ఈ తరపున? ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి 6 క్యాబినెట్ పోస్టులని ఆయన భర్తీ చేస్తారు. ఇక వీళ్ళందరూ పోస్టులను భర్తీ చేస్తారంటే అది అయ్యే ముచ్చట కాదు. అందుకనే పోరుబాటుకు సిద్ధమైంది. తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. సమయం ఆసన్నమైంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కిండ్రు. తప్పకుండా బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. ఈ నిరుద్యోగ యువత అందరూ కూడా మేము ఒక భరోసాని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాం. మీరు ఎవ్వరు కూడా నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ మీ వెంట ఉన్నది. గ్రూప్ 1 విషయంలో మేము కొట్లాడుతున్నాం, జియో 29 విషయంలో కూడా కొట్లాడుతున్నాం, జియో 46 విషయంలో కూడా కొట్లాడుతున్నాం. ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటాము. తెలంగాణ భవనం ఎప్పుడు కూడా నిరుద్యోగ మిత్రులకు బార్లు తెరిచి ఉంటాయి, మీరు ఎనీ టైం రావచ్చు. అందుకనే ఈరోజు తెలంగాణ భవనం జనతా గ్యాలరీ అంటున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈ నిరుద్యోగ మిత్రులు తెలంగాణ హిస్టరీ గురించి వాళ్ళకి మొత్తం తెలుసు. ఎప్పుడు పెన్ డౌన్ జరిగింది, ఎప్పుడు సకల చిన్న సమ్మె జరిగింది, సాగరారం అన్నీ తెలుసు. వాళ్ళకి జాగ్రఫీ తెలుసు, ఎక్కడ ఏ నది, ఎక్కడ ఏ ఉపనది, ఎన్ని కిలోమీటర్లు వాడుతుందో కూడా తెలుసు. వాళ్ళకి ఎకనామిక్స్ తెలుసు, పర్ క్యాపిటా ఎంత, జీడిపి ఎంత తెలుసు. కానీ ముఖ్యమంత్రికి అసలు తెలంగాణ హిస్టరీ మీద అవగాహన లేదు. అందుకనే జై తెలంగాణ అన్నాడు. ఆయనకు జాగ్రఫీ మీద అవగాహన లేదు. అందుకనే దేవాదులు ఎక్కడన్నది, నల్లమల్లి ఎక్కడన్నది అని అడుగుతున్నాడు. ఆయనకి ఎకనామిక్స్ మీద అయితే అసలే అవగాహన లేదు. ఎందుకంటే పర్ క్యాపిటల్లో నెంబర్ 1 నుండి ఈ దివాలా తీసిండు అంటాడు. కాబట్టి ఇంత దరిద్రుడే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇన్ని తెలిసినటువంటి వాళ్ళు మీకెందుకు ఉద్యోగాలు రావు? తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. మీరు ఎవ్వరు కూడా నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. మీ వెంట మేమున్నాం. అయితే కేసీఆర్ గారి హయాంలో మాకు ఉద్యోగాలు రాలేదని ఇది ఒక ఆరోపణ. కేసీఆర్ గారి హయాంలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకొక 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహిస్తే ఎన్నికల కోడ్ సందర్భంగా అది చేయలేకపోయినాం. కాబట్టి ఇప్పుడు వాస్తవం ఏందో ప్రజలు తెలుస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ సారే రావాలి, కారే రావాలని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా, నాయకులుగా తప్పకుండా మేము నిరుద్యోగ మిత్రులకు అండగా ఉంటాం. చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినా కూడా పెద్ద మనసుతో క్షమించాలని చెప్పి ఈరోజు నిరుద్యోగ మిత్రులను కోరడానికి మేము వచ్చినాం. తప్పకుండా మేము వాళ్ళకు బాసటగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే తెలంగాణ బిడ్డల డిఎన్ఏలోనే త్యాగం అనేది ఉంటుంది. వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాన్ని నిలబెడతాయి, అలాగే అదే ప్రభుత్వాన్ని కూల్చే విధంగా కూడా సన్నాహాలు ఉంటాయి అనేసి కూడా చెప్తున్నారు. సో మున్ముందు ఏవైతే స్థానిక ఎలక్షన్స్ వస్తాయో
వాటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. అప్పుడైనా చిత్తశుద్ధితో పనిచేసే దిశగా ఏమైనా ప్రభుత్వ కార్యాచరణ ఏమైనా ఉంటుందేమో. కానీ నిరుద్యోగుల విషయంలో ఏవైతే హామీలు ఇచ్చిందో, భరోసాలు ఇచ్చిందో, చేస్తాము చెప్తాం అనేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి తీరును నిరుద్యోగ యువత కనిపెట్టేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి నిరుద్యోగ యువత రిక్వెస్టింగ్ లేకపోతే డిమాండ్లో ఇవేవి అనదిగా తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. సో రానున్న ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు మాత్రం వస్తుంది అని మాత్రం రాకేష్ రెడ్డి చెప్తున్నారు.